ముందుగా మహావతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి, యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనము గత 2 వారాలుగా చెప్పుకుంటున్నాము యోగా ఆక్యుప్రెషర్ గురించి. అంటే యోగా కొంత మనం చెప్పుకున్నాము. మన నాభి పొట్ట దగ్గర కింద భాగం నుంచి కాళ్ళ వరకు, బొటన వేల వరకు మనం ఎలా చేయాలి అనేది యోగా నేర్చుకున్నాము. మళ్ళా కూడా తలపై నుంచి కింద దాకా కూడా మనం ఎలా యోగా చేయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. కానీ కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు, మళ్ళా అంటే మంచం నుంచి కొంతమంది చైర్లో కూడా కూర్చొని చేయలేని వాళ్ళు కూడా ఉంటుంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకైనా సరే, నార్మల్ గా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాయింట్ పెయిన్స్ కానీ, లెగ్ పెయిన్స్ ఏమైనా మనకి అంటే కాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఈ నాభి కింద నుంచి మొత్తం పాదాల వరకు దేనికి సంబంధించిన మనకి పెయిన్ కానీ, నొప్పులు కానీ, ఏవైనా డిసీజులు కానీ అవన్నీ మనకి తగ్గించుకోవాలనుకుంటే, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం, నర్వ్ సిస్టమ్ లోని మరియు మజిల్స్ బిగబట్టడం, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. మజిల్స్ టైట్ అవ్వడం, నర్వ్ సిస్టమ్ టైట్ అవ్వడం, ఇవన్నీ కనబడుతుంటాయి. దానికి మనం ఏం చేయాలి అనేది మనం బెడ్ మీద కూర్చొని అయినా, బెడ్ మీద పడుకొని కూడా చేయవచ్చు, మరియు కింద కూర్చొని కూడా చేయవచ్చు అన్నమాట. అది మీకు నేర్పిస్తాను. ఇది చాలా ఈజీ టెక్నిక్ అన్నమాట. ఇది మనకి ఏ కష్టం లేదు, ఏమీ లేదు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు బెడ్ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు, కింద మనం నేల మీద ఒక చిన్న బెడ్షీట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కనిపిస్తుంది కదా మేడం? కనబడుతుందా మేడం? ఓకేనా? కనిపిస్తుంది. ఓకే. కొంచెం కాలు రెండు ఇలా జరుపుకోండి. ఫస్ట్ ముందు దగ్గరనే ఉండేది, కాలు రెండు దగ్గర పెట్టి పైన వాటిని ఇట్లా 1 2 3 నెంబర్లు, ఈ వేళ్ళు మాత్రం కలపండి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా అయిన తర్వాత దీన్నే 2 పాదాలు కలిపి ముందుకి వెనక్కి బెండ్ చేయాలన్నమాట. అదొక 10 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1 0. అట్లా మనం ముందుకి వెనక్కి కదిలినప్పుడు ఈ మజిల్స్ నర్వస్ సిస్టమ్ అనేవి కూడా మనకి యాక్టివేషన్, వదలడం, బిగబట్టడం, వదలడం అది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, అలా కాలు కొంచెం సైడ్ కొంచెం జరపండి, మధ్యలో ఇట్లా ఒక అడుగు మంచంలో జరపండి, ఒక అడుగు దగ్గర అని ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 10 వరకు చేసుకోండి. తర్వాత వీటిని ఒక్కొక్క కాలు మనం ముందుకు 1 2 3 4 5 6 7 8 9 10. మనం లేవచ్చు కూడా. ఇట్లా మనం ఎంత దూరం లేవగలుగుతారో మీరు అంత దూరం కూడా లేవచ్చు. మళ్ళీ ఈ కాలు 2 3 4 5 6 7 8 9 10. మనకేం జరుగుతుంది, ఈ పిక్కల దగ్గర కాకుండా ఈ తొడలు పై భాగంగా తుంటి భాగం అంటారు, ఈ తుంటి భాగం కూడా మనకి కదులుతూ ఉంటుంది అనమాట. ఈ కింద ఉన్న
తుంటి భాగం ఇట్లా జరుపుతున్నప్పుడు మీకు కింద కూడా మనకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంటే వాకింగ్ చేసినట్టుగా జరుగుతుంటది అనమాట. మళ్ళీ ఇలా పట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1. ఇది చాలా ఈజీ మెథడ్, ఎవరికైనా చేయొచ్చు మనం. ఎందుకంటే బ్యాలెన్స్ మనకి గోడ బ్యాలెన్స్ ఉంటుంది కాళ్ళకి. మీరు ఎంతసేపు గోడకి కాళ్ళకి ఇలా పైన పెడితే మీరు ఎంతసేపు అన్నా పెట్టగలుగుతారు. ఆ మజిల్స్ కానీ నర్వ్ సిస్టమ్ కానీ మీకు పెయిన్ అనేది కనబడదు. ఇట్లా మీరు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ముందు స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ ముందు ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవడం అని అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. యోగా కొద్ది కొద్దిగా చేయండి. దీన్ని మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇట్లా రెండు కాళ్ళు ఇట్లా పైకి నిలబెట్టండి. రెండు కాళ్ళు ఇట్లా ముందుకి ముందుకు చేసి మీరు బ్యాలెన్స్ లేనప్పుడు పట్టుకోవచ్చు కూడా. ఇట్లా మోకాలు సైడ్ మీరు పట్టుకొని ఒక 10 కౌంట్ చేసుకోండి. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు దీని తర్వాత ఏం చేసుకోవాలి మనం? ఈ రెండు మోకాలు టైట్ చేయాలి, బిగబట్టాలి. ఈ రెండు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ మోకాళ్ళని చూపిస్తున్నా. ఈ నర్వ్ సిస్టమ్ అంతా కూడా, ఈ మజిల్స్, నర్వ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మోకాల దగ్గర గట్టిగా ఇట్లా బిగబట్టాలి లోపల నుంచి. ఇప్పుడు చూడండి, లోపల నుంచి ఈ కాలు ఇట్లా అంటాం కదా, అప్పుడు మీకు ఇది గట్టిగా అవుతుంది. లోపల గట్టి బిగబడతాం మోకాల దగ్గర. అప్పుడు మనకి అక్కడే ఎనర్జీ పాసింగ్ ఉంటది. మన మైండ్ కూడా అక్కడే ఉండాలి. మనం ఏం చేస్తున్నా మన మైండ్ అక్కడే ఉండాలి. మన మైండ్ ఎక్కడ ఉంటే మన శ్వాస కూడా అక్కడికే వెళ్ళడం జరుగుతుంది. శ్వాస అంటే ఏం కాదు, ప్రాణశక్తి, ప్రాణవాయువు, అన్నీ మన ఎనర్జీ అంతా కూడా శ్వాసలోనే ఉంది. ఇలా బిగబట్టండి. అది ఒక 10 టైమ్స్ కూడా గట్టి చేయొచ్చు. 20 టైమ్స్ పోను 20 టైమ్స్ కూడా కౌంట్ చేసుకోండి. ముందు 10 టైమ్స్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా లోపల మనకి ఈ ఎండ్ జాయింట్స్ దగ్గర మనం టైట్ బిగబట్టాలి. నర్వ్స్ అన్ని ఒక దగ్గరకు వస్తాయి, మజిల్స్ బిగబట్టడం వల్ల మీకు పోను ఆ పెయిన్ పోవడము, ఈ మజిల్స్ లూజ్ అవడం, ఫ్రీ అవడము, ఎనర్జీ పాస్ అవ్వడము, అవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. పెయిన్స్ అన్ని కూడా తగ్గుతుంటాయి. అలా ఈ రెండు కాళ్ళు ఇట్లా మీరు స్ట్రైట్ గా పెట్టుకోండి. మీరు ఎంత స్ట్రైట్ గా పెడతారో ఇక్కడ ఈ పైన మోకాలు, పిక్కలు, తొడలు, ఈ బోన్స్, జాయింట్స్ ఇవన్నీ ఒకటే స్ట్రైట్ లైన్ లో ఇట్లా స్ట్రైట్ గా రావాలి. ఒకటే స్ట్రైట్ లైన్ లో ఎంతసేపు మీరు ఇట్లా ఉంచగలుగుతారో అంతసేపు ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏమంటే, మన తల ఉంది కదా, ఈ తల ముందుకు తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలంటే పొట్ట ఉన్న వాళ్ళు, కొంతమంది పొట్ట ఎక్కువ ఉంటుంది, లేకుంటే మనం తినది డైజెస్ట్ సిస్టమ్, మన జీర్ణకోశం సరిగా జీర్ణం కాకపోవడము, కొంతమందికి సరిగా అరుగుదల లేకపోవడము, అలాంటి వాళ్ళకి ఇట్లా కొంచెం ఇదేం చేయాలి, దీన్ని తల ముందు తీసుకురావాలి. ఈ తలని ఇట్లా పెట్టి ముందు తీసుకురండి. మీరు ఎంత దూరం తీసుకురాగలిగితే అంత దగ్గరికి. దీనికి ఒక 5 టైమ్స్, ఈ కాళ్ళకు ఒక 5 టైమ్స్ చేసుకోండి. 2 3 4 మళ్ళీ ఈ కాలు 2 3 4 5. మధ్యలో కాసేపు మీకు ఇలా రెస్ట్ ఇచ్చుకోవాలి. అంటే నార్మల్ గా ఇలా ఉంటూ శ్వాసను తీసుకుంటూ
ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. రెస్ట్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇట్లా నెమ్మదిగా ఈ కాళ్ళు కూడా దగ్గర పెట్టి ఇట్లా కూడా 1 2 3 4 5. ఒక్కొక్క కాలు కూడా మనం చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేయడం ద్వారా మన పొట్ట లోపల డైజెస్ట్ సిస్టమ్ కానీ, మనకి ఏదైనా యూట్రస్ కానీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మోషన్స్ ఫ్రీగా రాకపోయినా, మలమూత్రాల విసర్జన దగ్గర కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనీ ప్రాబ్లమ్స్ నాభి దగ్గర నుంచి, నాభి అంటే బొడ్డు పై భాగం నుంచి కింద వరకు మీకు మలమూత్ర విసర్జన చేసే వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని క్యూర్ అయిపోతుంది ఈ విధంగా చేయడం ద్వారా. ఇగో ఈ ముందుకి వెనక్కి ఇట్లా సైడ్ కి, లెఫ్ట్ సైడ్ కి, రైట్ సైడ్ మనకి పొట్ట టచ్ అవుతుందండి. మీరు ఇలా టచ్ చేస్తున్నప్పుడు పొట్ట టచ్ అవుతుంది అనమాట. మనకి కాళ్ళ మీద ఒత్తిడి ఏం పడదన్నమాట. ఇప్పుడు మన బాడీ మన స్ట్రైట్ గా నేల మీద ఉంది కనుక ఈ కాళ్ళ మీద బరువు పడదండి, వెయిట్ పడదు. వెయిట్ పడనందువల్ల మనకి ఏం చేస్తాం, ఈజీగా మూవ్ అవుతున్నాయి. చూడండి కాళ్ళు ఎంత ఈజీగా మూవ్ అవుతున్నాయి. ఇలా రెండు కలిపి కూడా 10 టైమ్స్ కౌంట్ చేసుకోండి. ఇట్లా 10 టైమ్స్ రెండు కలిపి 10 టైమ్స్ కౌంట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక ఎక్సర్సైజ్. ఇంకో కాల్ స్ట్రైట్ పెట్టి దీన్ని ఒక్కదాన్నే కదపాలి. 1 2. ఈ మనకి వెనకతల వెన్నెముక ఉంది కదండి, ఆ వెన్నెముక కూడా ఎక్సర్సైజ్ అనమాట. ఇలాగ అన్నప్పుడు వెన్నెముక కూడా కదులుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కాలకు కూడా చేస్తాం. 3 4 5 6 7 8 9 10. మీకు ఏం జరుగుతుంది, వెన్నుపూసలో ఉన్న వెన్నుపూస ఉన్నటువంటి సుషుమ్న నాడి కూడా కదలడము, చక్రాస్ కదలడము, చక్రాస్ కూడా యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ఎక్సర్సైజ్ అండి, ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు, ఎవరైనా చేయగలుగుతారు అనమాట. అంత ఈజీ మెథడ్ ఇది. మనం బెడ్ పైన కూడా బెడ్ పైన పడుకొని గోడకి రెండు కాళ్ళు గోడకి పైకి పెట్టి మనము ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫస్ట్ నుంచి చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు స్టార్టింగ్ మీరు 5 టైమ్స్ చేసుకోండి, తర్వాత 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క ఆక్యుప్రెషర్ దాకా చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అవి కాళ్ళకి సంబంధించినవి. మళ్ళీ ఓకే, ఈ చేతులకు మనం మీరు సంబంధించినవి కూడా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1. ఓకే, మళ్ళీ ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు. వీటిలో మన షోల్డర్ పట్టుకొని ముందుకి 1 2 3 4 5
బ్యాక్ సైడ్ మళ్ళీ యాంటీ క్లాక్ సైడ్ 1 2 3 4 ఓకే మళ్ళా మెడకి ఎక్సర్సైజ్ మెడకి కూడా చాలా స్లోగా మెడ ఎక్సర్సైజ్ చేయండి మళ్ళీ ఫ్రంట్ కి ముందుకి తల ఫస్ట్ శ్వాస తీసుకోవాలి ఫస్ట్ శ్వాస తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా తల పైకి పెట్టి శ్వాస తీసుకొని ముందుకు వంచాలి తలని రైట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6 7 8 మళ్ళా క్లాక్ వైజ్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 ఓన్లీ తల మాత్రమే కదలాలి ఓకేనా తల మాత్రమే కదపండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చేతులలో ఆక్యుప్రెషర్ ఎలా చేసుకుందామో చూసుకుందాం ఫ్రెండ్స్ మన చేతు వేళ్లలో రెండు అరికాళ్ళు అరిచేతులలో 72,000 నాడుల యొక్క జంక్షన్స్ అంతా కూడా మన అరిచేతులు అరికాళ్ళలో లాస్ట్ లో ఎండ్ అయ్యేదంతా ఈ చేతులు కాళ్ళలో ఎండ్ అవుతుంది అనమాట అంటే మన తల పైన బ్రహ్మరంధ్రం గుండా దగ్గర అక్కడ 72,000 నాడులు అక్కడ స్టార్ట్ అయ్యి చివరిగా మన రెండు కాళ్ళు రెండు పాదాలు రెండు చేతులు వేళ్ళ వరకు ఎండ్ అవుతుంది వాటిని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేలో 3,000 నర్వ్ సిస్టమ్ ఉంటుంది ఒక్కొక్క వేలలో 3,000 నర్వ్ సిస్టమ్ ఉంటుంది అంటే ఒక చేతిలో 15,000 నాడుల జంక్షన్స్ మరి ఒక చేతిలో 15,000 నాడు జంక్షన్స్ అంటే 30,000 నాడుల జంక్షన్స్ అంతా కూడా మన చేతి వేళ్ళ ఉంటుంది వాటిని మనము ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట ఈ చివర వేళ్ళల్లో చివర ప్రెస్ చేయండి ఇలా నొక్కాలన్నమాట చూసుకొని నేను చూపిస్తున్నా ఇటు తిరుగుతాయి తెలుసు ఇగో ఇట్లా నొక్కండి పైన పెట్టి ఇలాగ 1 2 3 4 5 1 ఫస్ట్ నుంచి కౌంట్ చేద్దాం 1 2 3 4 5 మళ్ళా 1 మళ్ళా గోరు దగ్గర నుంచి కూడా 3 4 5 1 2 3 4 5 ఎవరైతే మీరు ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ అనిపిస్తుంది ఏ భాగంలో ఏ వేళకైనా మీకు పెయిన్ అనిపిస్తుంది పెయిన్ అనిపిస్తున్నప్పుడు మీకు తెలుసుకోవాలి అక్కడ మనకి బ్లాక్ ఏర్పడుతుంది బ్లాక్ ఉన్నది అనేది తెలుసుకోవాలి అంతే తప్ప ఏం ఫీల్ అయిపోవడం బాధపడడం ఏం లేదు మనం ప్రెస్ చేసుకుంటున్నాం కనుక బ్లడ్ సర్క్యులేషన్ యుక్త మీదట చాలా బాగుంటుంది చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది అనమాట మనం అది వదిలేకుండా చేసుకుంటూ ఉండాలి రోజు మనం ధ్యానం చేసుకున్న తర్వాత మెడిటేషన్ అయిన తర్వాత మళ్ళీ చేతులు ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ గోర్ల మీద కూడా ప్రెస్ చేసుకోండి గోర్ల మీద 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనం చేతులకి ఆయిల్ కూడా రాసుకొని కూడా మనం ముందు కొంతగా కొబ్బరి నూనె ఆయిల్ చేతికి రాసుకొని బాగా ఇట్లా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనము వీటన్నిటిని ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని ప్రెస్ చేసుకుంటూ రావాలి ఇక జాయింట్స్ ఉన్నాయి చూడండి ఈ జాయింట్స్ లలో ఇలా ప్రెస్ చేసుకోండి మన చేతి వేళ్లలో రెండు అంటే గీతలు ఉంటాయి చూడండి ఆ గీతల దగ్గర మీరు ప్రెస్ చేయండి ఇది మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను ఇదిగోండి తర్వాత ఇవి ఏది పెట్టి మీరు ఇట్లా ఇట్లా కదపాలి ఇట్లా పైకి కిందికి ఈ వేళ్ళతో పైకి కిందికి చేయాలి మనం ఆయిల్ రాస్తాం కనుక చేతులు మన వేళ్ళని ఇట్లా పైకి కిందికి కదిపినప్పుడు మీకు నర్వ్ సిస్టమ్ లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నా
అవన్నీ తొలగిపోతుంటాయి. పోను పోను మీరు ఒక 2 days చేయండి, మీకు నర్వస్ సిస్టమ్ అంతా మీకు తెలిసిపోతుంది. ముందు 2 రోజులు మనకి పెయిన్ అనిపిస్తుంది, 3వ రోజు ఆ పెయిన్ కనబడదు. అంటే అక్కడ ఉన్న బ్లాక్ వెళ్ళిపోయింది అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ వేళ్ళని మాత్రం మనం ఇట్లా కదిపినప్పుడు ఈ 2 వేలు మధ్యలో ఉన్న 2 వేలు రైట్ సైడ్ ది మన మోకాలు అంటే కాళ్ళు అనమాట. 2 కాళ్ళు ఇప్పుడు మొత్తం 4 ఫింగర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 ఫింగర్స్ లో మధ్యలో ఉన్న 2 వేలు ఇది కుడి పక్క కాలు, కాలు, ఇది ఎడం కాలు. అంటే రైట్ సైడ్ ది, ఇది లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ ది రైట్ కాలు అనమాట, లెఫ్ట్ సైడ్ ది లెఫ్ట్ కాలు. మీకు ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా ఇది మీరు మీ కాలు అనుకొని, ఇది ఇక్కడ నుంచి ఇది తోడలు, ఇది మోకాళ్ళు, ఇక్కడ పిక్కలు, ఇది చివర పాదం. అట్లా ఇది లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూసుకోండి. లెఫ్ట్ సైడ్ కూడా ఇది తొడల్లాగా, ఇది మధ్యలో మనకి మోకాళ్ళు, పిక్కలు, ఈ చివర పాదం. దానిని మనము ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేయండి. మీకు ప్రెస్ చేసినప్పుడు పెయిన్ తెలుస్తుంది. పెయిన్ ఉందంటే మనకి జాయింట్ లో పెయిన్ ఉన్నది. మీకు మధ్య తొడలలో పెయిన్ ఉందనుకోండి, తొడల్లో బ్లాక్ ఉందనుకోండి, మనం ప్రెస్ చేసినప్పుడే తొడలలో బ్లాక్ మనకి పెయిన్ కనిపిస్తుంది అనమాట. మీరు ప్రెస్ చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర మీకు పెయిన్ కనపడిందంటే ఆయా భాగంలో బ్లాక్ ఉంది, ఆయా భాగాలలో బ్లాక్స్ ఉందని మనకు తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఇట్లా ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేయడం వల్ల ప్రెషర్ అనమాట. ప్రెషర్ ఇవ్వడం, మనం ప్రెషర్ ఇస్తున్నాం, మన చేతుల వేళ్ళకి ప్రెస్ చేస్తున్నాం అంటే ప్రెషర్ ఇస్తున్నందువల్ల ఏమవుతుంది, ఆ నర్వ్ సిస్టమ్ అంతా కూడా బ్లాక్స్ ఉన్నాయి కూడా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్, ఈ ప్రాణవాయువు, ప్రాణశక్తి అన్ని కరెక్ట్ గా వెళ్ళడం అవకాశం ఉంటుంది అనమాట. ఇలా చేసుకోండి. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, 2 కాళ్ళు ఈ మధ్యలో ఉన్నవి, ఈ 2 వేళ్ళు ఉన్నాయి మధ్యలో, అవి 2 కాళ్ళు. ఇది రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ దానికి మనం రైట్ సైడ్ దాన్ని ప్రెస్ చేసుకుంటూ కింద వరకు తొక్కుకుంటూ లెఫ్ట్ సైడ్. ఇవి 2 చేతులు మన 2, ఈ రైట్ సైడ్ ఒక చేయి, ఒక లెఫ్ట్ సైడ్ చేయి. ఈ 2 చేతుల్లో కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు ఇట్లా మన లేడీస్ కి అయితే లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసుకోండి, మనకి తెలిసిపోతుంది ఎక్కడ కొంచెం బ్లాక్ ఉంటుందో ఆ పెయిన్ అనేది మనకి కనబడుతుంటది ప్రెస్ చేసుకుంటూ. అలా అట్లా 2 చేతులకు కూడా చేసుకోండి. మీకు ఎంత సమయం ఉంటే, ఎంత వీలు ఉంటే మీకు అన్నిటికీ చేసుకుంటూ ఉండాలి. కానీ ముందు మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు ఇదిగోండి దీన్ని కూడా ఇట్లా ముందుకు 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలి, ఈ 2 చేతులు పట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 2 చేతులకి ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లు టచ్ అవ్వాలి. మళ్ళీ మధ్యలో ఈ చివర 2 చేతులకి ఈ చివర ఉన్నది చూడండి, ఈ చివర 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా చూపిస్తాం. చేతులు 4 పక్కల 4 sides మనం టచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 4 పక్కల 4 చేతులు ఇలా టచ్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా 4 sides మనం టచ్ చేసుకుంటూ 1 3 2 3 4 5 6 7 8 9 10. ఒక చెయ్యి ఇలా తెరిచి పెట్టుకొని కూడా మనం ఇలా కొట్టుకోవచ్చు. 1 3 4 5 6 7 8 9 10. అలా ఈ చేయి తెరిచి ఈ చేయి తెరుచుకొని ఈ చేతితో 2 3 4 5 6 7 8 9 10. ఇవి ఇట్లా మనం చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న 72,000 నాడులు, జంక్షన్స్ ఇవన్నీ కూడా కదలడం జరిగినప్పుడు మన బ్లాక్స్ అనేవి వెళ్ళిపోవడం, ఆ పెయిన్స్ అనేవి ఉండవు. దీనినే తెలియని వాళ్ళు పాప ఏమనుకుంటారు, ఏదో ఒక నాకు డిసీజ్ లాగా స్టార్ట్ అయిపోయింది అని డాక్టర్ దగ్గరకు వెళ్ళడము, దానికి మెడిసిన్స్ తీసుకోవడము, మెడిసిన్ వాళ్ళ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు రావడం,
బాడీగా అస్తవ్యస్తంగా అయిపోవడము చాలా జరుగుతుంటాయి. ఇట్లా మనీ ఖర్చు అయిపోతుంటే వేలు వేలు డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. మనం డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడము, టైం వృధా అయిపోవడము. టైం వృధా అవుతుంది, మళ్ళా బయట మెడిసిన్స్ అన్ని మనం పొట్టలో వేస్తున్నా కొద్దీ అవి సైడ్ ఎఫెక్ట్స్ అవుతూ కిడ్నీస్ మీద ప్రాబ్లమ్స్, కిడ్నీయే కాదు ఏ భాగాలకైనా ఏవి ఎఫెక్ట్ రావచ్చు చెప్పలేం. కిడ్నీస్ లో స్టోన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. కనుక మనం వీలైన మట్టికి మనం ఈ యోగా, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, ఇగో మళ్ళీ ఇవన్నీ కూడా ఇలా టచ్ చేసుకోండి. ఇదేమో ఇక్కడ మనకి చెవి ఉంటది, చెవికి సంబంధించిన ఈ భాగము అంటే చిటికిన వేలుని చూడండి, చిటికిన వేలు, ఉంగరపు వేలు మధ్యలో ఉన్న భాగాన్ని, మధ్యలో జాయింట్స్ చూడండి, వాటికి మధ్యలో ఇక్కడ మనకి చెవికి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. దానిని మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. 1 2 3 4 5 7 8 9 10. ఆ విధంగా మనం కింద నుంచి ఇట్లా పైకి మీరు ప్రెస్ చేసినప్పుడు చెవికి సంబంధించినవి ఏవైనా చెవికి సంబంధించినవి మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరియు ఈ రెండు చూడండి, చూపుడు వేలు ఉంది కదండి, చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్, కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. అది ప్రెస్ చేసుకుంటుండాలన్నమాట. ఇది ఆక్యుప్రెషర్ అంటే ప్రెస్ చేయడం అన్నమాట. మనం ఒక బొటన్ వేలు ఉంది కదా, ఆ వేలుతోని ఆయా భాగాలలో మనం ప్రెస్ చేసుకోవాలి. అంటే చూపుడు వేలు, మధ్య వేలుకి మధ్యలో మనకి కంటికి సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వ్స్ ని మనం ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోండి. మీకు ఒక 10 times అలా చేసుకుంటూ, ఇలాంటి ఎప్పుడు వీలున్నా అంటే మన కాళ్ళు నొప్పులు, కళ్ళు మంటలు, దురదలు, కంటిలో పొర వచ్చింది అని కొంతమంది ఆపరేషన్ కూడా చేయమన్నారు డాక్టర్స్. కంట్లో పొరలు వస్తే ఆపరేషన్ కూడా చేయమంటారు, ఆపరేషన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. అటువంటివన్నీ ఏమి లేకుండా ఆపరేషన్లు కూడా మనకు ఇకమేట ఏమి ఉండవు. మాకు కూడా ఇప్పుడు 67 years వచ్చిన మాకు కంట్లో పొరలు రావడము ఆపరేషన్లని అటువంటివన్నీ ఏం లేవండి, ఏం జరగలేదు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం కనుక, మేము కూడా అప్పుడప్పుడు ఇవన్నీ ప్రెస్ చేసుకుంటూ ఉంటాం కనుక మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట, అప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి మనం తెలుసుకోవాల్సి. మళ్ళేమో ఇదండి, ఇది మన లంగ్స్, ఇక్కడ అన్నమాట. ఇది మధ్యలో ఏది మన బొటన్ వేలు, పెద్ద వేలు ఉంది కదా, ఆ బొటన్ వేలుకి మధ్యలో ఉన్నది ఇక్కడ లంగ్స్ ఉంటుంది అన్నమాట. ఈ లంగ్స్ కి సంబంధించినవి మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. 3 4 5 6. డైజెస్ట్ సిస్టమ్ జీర్ణకోశం, అదే జీర్ణకోశం అన్నమాట. ఈ రెండు బొటన్ వేలికి, ఈ చూపుడు వేలకి మధ్యలో జీర్ణకోశం ఉంటుంది. మళ్ళీ కూడా ఈ లంగ్స్ కి సంబంధించినవి కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది. డైజెస్ట్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందనుకోండి, మీకు ఇక్కడ పెయిన్ తెలుస్తుంది అనమాట. ఈ ప్రెస్ చేస్తున్నప్పుడు లోపలికి ప్రెస్ చేసినప్పుడు పెయిన్స్ తెలిసిపోతాయి. మరియు ఇక్కడ మన అరిచేయి ఉంది కదండి, అరిచేయి చివరి భాగము, ఈ అరిచేయి చివరి భాగం నుంచి ఇట్లా తీసుకున్నారు ఎల్ షేప్ లో మేము తీసుకున్నప్పుడు ఇది పెద్ద ప్రేగు, చిన్న ప్రేగుకి సంబంధించిన నర్వ్ సిస్టము. మనకి పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు అని ఉంటది కదా, మనకి తీసుకున్న జీర్ణం అయిన ఆహారము ఈ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగుల నుంచే వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్, ఎక్కడ ఏ బ్లాక్ లేకుండా కరెక్ట్ గా మనకి జరగాలన్నా ఈ మనం తీసుకున్న ఆహారంలో వేస్టేజ్ అంతా కూడా బయటికి రావాలి. వేస్టేజ్ అంతా బయటికి రావాలంటే ఈ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగుల నుంచే బయటికి రావాల్సి వస్తుంది అనమాట. అక్కడ ఏ కొద్దిగా బ్లాక్ ఉన్నా మనకు అవి బయటికి రావడం చాలా ఇబ్బంది పడ్డాము. మనం మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండలేము అనమాట. శరీరం ఎప్పుడు అస్తవ్యస్తంగా ఉండి శరీరంలో ఏ భాగంలో డిస్టర్బ్ ఉన్నదనుకోండి, మన యొక్క మానసిక స్థితి స్టెబిలిటీ ఉండదు. ఏ పని చేయాలనిపించదు, బయటికి ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఏది యాక్టివ్ గా ఉండడం అని ఉండదు, లేజినెస్ ఉంటుంది. దాని మీదే మన ఫోకస్ అంతా, మన మనసు అంతా
ఈ మన శరీరంలో ఏ భాగంలో ఎక్కడ ఏది డిస్టర్బ్ ఉందో, పెయిన్ ఉందో దాని మీదే మనం మనసంతా అక్కడే ఉండడము, ఆ పని మీద శ్రద్ధ లేకపోవడము, అస్తవ్యస్తంగా జీవించడం, ఏదో చేశామంటే చేశాము, ఉన్నామంటే ఉన్నాము, అట్లా ఉంటాము అన్నమాట. అంతేగాని మనం యాక్టివ్ గా ఉండడము, పర్ఫెక్ట్ గా ఉండడము అనేది జరగదు. కనుక ఈ పెద్ద ప్రేగు, చిన్న ప్రేగుది ఈ భాగాలు మీరు తెలుసుకొని దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక ఈ మధ్యలో మీరు ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది, ఇక్కడ పెయిన్ అనిపిస్తుంటది అనమాట. ఇట్లా 10 టైమ్స్ కూడా మధ్యలో ముందు 10 టైమ్స్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. చేతి వేళ్ళ మధ్య భాగంలో 10 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. మళ్ళీ పక్కలంబట కూడా ఈ చివర్లు కూడా ప్రెస్ చేసుకోండి. ఈ చివర్లంతా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఎక్కడ పెయిన్ అనిపిస్తుందో అక్కడ కొంచెం ఎక్కువ సమయం చేసుకోండి. ఎక్కువ సమయం ప్రెస్ చేయాలి. అరే నాకు అక్కడ పెయిన్ ఎక్కువగా ఉంది కదా అని మనం అక్కడ వదిలేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మనం ఎక్కడ పెయిన్ ఉందో అయ్యో అక్కడ పెయిన్ ఉంది, నేను అక్కడ టచ్ చేయలేనా అనుకోవద్దు. అక్కడే మనం ఇంకా ఎక్కువ సమయం టచ్ చేయాలి. ఒక 1 డేలో కూడా 2 3 టైమ్స్ ప్రెస్ చేసుకోవాలి. మీరు ఇవన్నీ ప్రెస్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి ఎక్కువ పెయిన్ కనబడుతుందో, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పెయిన్ కనబడుతుంది అనుకోండి, మరి ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నము, సాయంత్రం, మార్నింగ్ 3 టైమ్స్ మనం ఇలా టైం ఉన్నప్పుడల్లా ప్రెస్ చేసుకోవచ్చు. మనం అన్ని పనులు చేసిన తర్వాత మనకు ఎంతో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఉన్నప్పుడు మనం వచ్చి మెడిటేషన్ లో కూర్చుంటాం అనుకోండి. ఇప్పుడు ధ్యానానికి ముందు కూర్చున్నప్పుడు కూడా మనం స్టార్టింగ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా, చాలా మందికి కూడా, ఎవరికైనా సరే పొద్దు నుంచి రాత్రి దాకా ఏదో ఒక మాటలు, వేరే వాళ్ళవన్నీ మనం వినడము, మనవి అన్ని ఉన్నందువల్ల మనం ధ్యానం అని వెళ్ళి కూర్చోగానే వెంటనే ఆసన సిద్ధి కలగకపోవడము, మనకి ఆ ఆలోచనలు వస్తూ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, మాకు ఆలోచనలు వస్తున్నాయి మేడం, మాకు అధిగమించలేకపోతున్నాము, ఏం చేయాలో తెలియట్లేదు, ధ్యానంలో కూర్చోలేకపోతున్నాము, లేవాలనిపిస్తుంది, ఎక్కువ సమయం చేయలేకపోతున్నాము, ఒక హాఫ్ 1 అవర్ కన్నా ఎక్కువ చేయలేము అని కూడా చాలా మంది అంటుంటారు, చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాటికన్నిటికి కూడా ఇదే సొల్యూషను. ఎవరికైనా 2 అరిచేతులు, అరికాళ్ళు, అరికాళ్ళు కూడా ప్రెస్ చేసేది ఉంది, చెప్తాను మరి. అది కిందకి వంచాలి మన ఫోను. అది ఫోన్ ఇంకోసారి వంచినప్పుడు మీకు వస్తుంది. అది ఇంకోసారి వేరే సెట్టింగ్ చేయాలి, దానికి కిందకి కనబడేలాగా సెట్టింగ్ చేసుకునేట్టుగా ఉండాలన్నమాట. దాన్ని పెడితే పాదాలకు కూడా ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు సేమ్ చేతులకి ఎలా ప్రెస్ చేసామో పాదాలకు కూడా సేమ్ అలాగే ప్రెస్ చేసుకోవాలి. అలాగే ప్రెస్ చేసుకోవడం, ఆయిల్ రాసుకోవాలి ముందు. అది గుర్తు పెట్టుకోండి. ఎవరైనా సరే, ఏదైనా సరే మనకి ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, మళ్ళీ లేకుంటే మనం ఈ నువ్వుల నూనె, మస్టర్డ్, ఆ నువ్వుల నూనె తర్వాత ఇంకోటి ఆవ నూనె కూడా మనం కొంచెం చేతికి రాసుకోవడము, పాదాలకి రాసుకొని మనం మర్దన చేసి మసాజ్ లాగా ముందుకి వెనక్కి ఇట్లా కాళ్ళకు కూడా, ఒక కాలు ఉంది అనుకోండి, ఈ కాలుకి ఇలా రుద్దడం. అలా రుద్దినప్పుడు వేడి పుట్టడం జరుగుతుంది. వేడి పుట్టిన తర్వాత మనం ఈ చేతులకి ఎలాగైతే మనం ప్రెషర్ ఇచ్చామో, ఆ ప్రెషర్ అనేవి వీటికి కూడా ప్రెషర్ పాయింట్ ఉంది. ఆ ప్రెషర్ పాయింట్స్ ని మనము టచ్ చేయడము. ఈ వేళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు వేళ్లలో కూడా మనం ఏం చేయాలి, దీన్ని ఇలా పెట్టి ఇలా రుద్దాలి. సేమ్ 2 చేతుల వేళ్ళకి ఇట్లా ఎలా రుద్దుతున్నామో కాళ్ళకు కూడా అలా రుద్దాలి. ఆ రుద్దినప్పుడు మీకు మోకాలు నొప్పులు, తోడ నొప్పులు, ఎక్కడ ఏ నర్వ్ సిస్టమ్ ఉన్నా మీకు ఈజీగా కనబడిపోతుంది పెయిన్. ఇట్లా కాళ్ళకు కూడా ఆ వేళ్ళ మధ్యలో మనం చేతి వేళ్ళని పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. ఆ ప్రెస్ పైకి కిందికి రుద్దినప్పుడు మనకి ఆ ట్యాపింగ్ లాగా జరుగుతుంటది. అంటే ప్రెస్సింగ్ చేస్తున్నాం కనుక, ఇవన్నీ ఇట్లా ప్రెస్సింగ్ చేస్తూ మళ్ళీ ఇంకొక ప్రెస్సింగ్ ఇంకోటి చేసుకోండి. ప్రెషర్ లో ఈ 2 చేతులు ఇలా మన సైడ్ పెట్టుకొని దీన్ని ఇట్లా తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా మనం ముందుకు వచ్చి ఇలా ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 2 అరచేతులు ఇలా మనం ఒకదాంట్లో ఒకటి ఆ వేళ్ళని కలిపేసి మన దగ్గరగా ప్రెస్ చేయడం వల్ల ఆ చేతి వేళ్ళలో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా మంచిగా యాక్టివేషన్ లోకి వస్తుంది. మీకు అక్కడ కూడా మనకి ఏ వేళ్ళల్లో కూడా మనకి
పెయిన్ కనబడుతుంది అనమాట. ఏదైనా వేళ్ళలో మీకు కంపల్సరీ కనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా ఒక దాంట్లో కూడా ఉండొచ్చు. ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. ఉన్న దగ్గర మాత్రం మనం ఒక 2-3 టైమ్స్ అలా చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ ఇవన్నిటి కూడా మనం తెలుసుకున్నాము. మళ్ళీ తలపైన కూడా మనం చేసుకోవడం ఉంది. దాన్ని కూడా అది ట్యాపింగ్ అంటారు అనమాట. ఆ ట్యాపింగ్ ది మనం ఇంకొకసారి క్లాసులలో ట్యాపింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. హలో హలో సుమా గారు ఉన్నారా? మేడం అయిపోయిందా మేడం? ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగమనండి. లేకుంటే డౌట్స్ లేవు ఉన్నాయంటే ఈ చెప్దాము. హాఫ్ అన్ అవర్ ఏదైనా చేయించండి మేడం. హాఫ్ అన్ అవర్ చేయించినాక లాస్ట్ అడుగుతారు వాళ్ళు. ఆ ఓకే, మరి ఓకే మేడం. అట్లయినా సార్. అయితే ఇప్పుడు మనం ట్యాపింగ్ చేపిద్దాము. ఓకే. మేడం ఉమ్, ఈరోజు ఆక్యుప్రెషర్స్ యోగానే అన్నారు కదా. ఆ సరే. ఆకుప్రెషర్ ఓ యోగా ఓకే. ఆ, అది కూడా మనం దీన్ని కూడా చేస్తాం. అది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ, నెక్స్ట్ వీక్ లో పెట్టుకుందాం ఆ, మేడం. ఓకే ఓకే. ఓకే ఇప్పుడు మేడం. మీరు తల దగ్గర నుంచి చూసుకుందాం ఫ్రెండ్స్. తలలో మనం ఆక్యుప్రెషర్ ఎలా చేయాలి? తల పై భాగం నుంచి కింద వెన్నెముక చివరి భాగం వరకు, వెన్నుపూస చివరి భాగము మూలాధార చక్రం అంటారు. ఆ మూలాధార చక్రం నుంచి మనం ఎలా ప్రెస్సింగ్ చేసుకోవాలి? వెన్నెముక చివరి భాగంన మన బొటన్ వేలు పెట్టి, ఇది కుడి చేయి మీకు అందినా ఓకే, ఎడం చేయి కుడి చేతిలో పెట్టి కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. చివర అది ఒక 12 టైమ్స్, ప్రతిదీ 12 టైమ్స్ చేసుకుంటూ పైకి రావాలన్నమాట. గుర్తు పెట్టుకోండి. నేను చూపించమంటే ఇటు తిరిగి చూపిస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి షట్చక్రాస్ లో యాక్టివేషన్ రావడము. ఇదిగోండి చివర ఇది మూలాధార చక్రం అని అంటాము. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది మూలాధార చక్రం. మనం కింద కూర్చుంటాం కదా నేల మీద, ఆ చివర భాగం అన్నమాట. 10 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇది ఆక్యుప్రెషర్ మనం చేస్తున్నాం అనమాట. మూలాధార చక్రంలో అంటే మనకి షట్ చక్రాస్ ఉంటాయి. ఆ షట్ చక్రాస్ లో ఎక్కడ బ్లాక్ ఉన్నా కూడా మనకి తొలగిపోవడం జరుగుతుంది. ఓకే. మాకు స్వాదిష్టాన 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తర్వాత ఈ మణిపురం, నాభి. నాభి అంటే బొడ్డు. బొడ్డు స్ట్రైట్ గా వస్తుంది అనమాట. 1 2 3 4. ప్రెస్ చేయాలి. 4 5 6 7 8 9 10 11 12. మనం లోపలికి ప్రెస్ చేయాలి, విడిచిపెట్టాలి. లోపలికి ప్రెస్ చేయాలి, విడిచిపెట్టాలి. మీకు అక్కడ తెలుస్తుంది అనమాట. ఏమన్నా అక్కడ పెయిన్ ఉన్నా, ఏ బ్లాక్స్ ఉన్నా మీకు పెయిన్ అనేది తెలుస్తుంది. అవి వెన్నెముకల వెనుపూసలే మీకు ఆ నొప్పి కనిపిస్తుంది అనమాట మనం ఇలా చేస్తున్నప్పుడు. మళ్ళీ హృదయస్థానం, హృదయస్థానానికి మీకు అందనప్పుడు ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్. అనాహత చక్రంది మనకు అందదు. అనాహత చక్రం రెండు చేతులు వెనక్కి వెళ్ళవు కనుక హృదయ స్థానం ఉంది కదమ్మా, హృదయ స్థానం మధ్యలో 2 వేలు పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. ఒక చేత కూడా చేసుకోవచ్చు, ఒక చేత కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు. వీలుంటే 2 చేతితో చేసుకోండి, లేదంటే ఒక చేతితో చేసుకోండి. మనకి ఎక్కడ ఆ పెయిన్ అనేది, ఆ నొప్పి అనేది మనకు తెలిసిపోతుంది. బ్లాక్ ఏర్పడితే మాత్రం మనకు పెయిన్ అనేది ఉంటుంది. ఇది హృదయ స్థానం అన్నమాట. హృదయ స్థానంలో మన అదే ఎముకలు ఉంటాయి కదా మధ్యలో, ఆ హృదయం దగ్గర ఎముక ఎండ్ చివర అయిపోతుంది చూడండి. ఆ చివరి స్థానంలో మనం ప్రెస్ చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఏది మనకి అనాహత చక్రం ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ముందుకున్న బోన్స్ ఉంటాయి కదా, మనకి ఎముకలు ఉంటాయి ముందుకి. ఆ ఎముకలు చివర అనమాట, ఎడ్జ్. ఆ ఎడ్జ్ దగ్గర మనం ప్రెస్ చేసుకోవాలి. అది అనాహత చక్రం.
ఇది ఇక్కడ విశుద్ధి. విశుద్ధి చక్రం అంటే విశుద్ధి చక్రం మన అంటే వెన్నెముక చివరి భాగము, ఇక్కడ మెడ వెనుక భాగము. మెడ వెనక చూపిస్తాను, దీనికి కూడా మెడ వెనక చూపిస్తేనే తెలుస్తుంది. ఈ వెనుక భాగం మేడం మెడ మెడ వెనుక భాగం. మేడం ఒక్క నిమిషం మేడం. అయితే ఈ రోజు ఆక్యుప్రెజర్స్ తో పాటు ట్యాపింగ్ కూడా అవుతుంది అంటే చేయించండి, అవుతుంది అలా? అవుతుంది అంటే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ అవ్వదు కదా, అవుతే సరే. క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ 5 minutes అడుగుతారు మేడం. సరే అలాగే చేయించండి, అన్ని చేయించండి. అలాగే అలాగే ఓకే. ఓకే. ఇదిగో మనకి మెడ ఉంది, ఈ మెడ పైన చివర అన్నమాట. ఈ చివరి భాగం మనకు కనిపిస్తుంది చూడండి ఇట్లా. దాన్ని మీరు బొటన్ వేలు మీకు టచ్ అవుతే ఓకే, లేకుండా మనం ఏ వేలు టచ్ అవుతుందో ఆ వేలుతో మీరు ప్రెస్ చేసుకోండి. 1 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 11 12 ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఎక్కడ అందితే అక్కడ మీరు ప్రెస్ చేసుకోండి. దానికి ఇంకోసారి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మనకి ఈ వెన్నెముకలో వెన్నుపూసలో ఉన్నటువంటి కనెక్షన్ లో ఉన్న చక్రాస్ అవన్నీ కూడా మనకి యాక్టివేషన్ లోకి వస్తుంది. మన బ్లాక్స్ తొలగిపోవడం జరుగుతుంది. మన బ్లాక్స్ కూడా మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది, మన మైండ్ ఎక్కడ ఉంటే, మన మనసు ఎక్కడ ఉంటే మన ప్రాణశక్తి కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట. మన మనసు ఎక్కడ ఫోకస్ చేస్తామో అక్కడికి మన ఎనర్జీ, మన ప్రాణశక్తి, మన యొక్క ప్రాణశక్తి వెళ్ళడం జరుగుతుంది. కనుక మనం ఎరుకతో గమనంతో మీరు కళ్ళు మూసుకొని ప్రెస్ చేయండి. ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని ప్రెస్ చేయడం ద్వారా మీకు ఈజీ అయితే కరెక్ట్ కూడా ఎనర్జీ పాసింగ్ తెలుస్తుంది కూడా. మీకు కూడా మనకి ఎనర్జీ పాసింగ్ కూడా మనకు తెలవాలి కూడా. కనుక కంపల్సరీ మనం కళ్ళు మూసుకొని చేయడం వల్ల ఇంకా ఎనర్జీ బాగా వెళ్ళడం జరుగుతుంటుంది. తల పై భాగం అన్నమాట. తల పై భాగంలో ఆజ్ఞా చక్రం కదా. ఈ ఆజ్ఞా చక్రం ఉంది కదా, మనం ఇట్లా మధ్యలో 2 కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటది. 2 కనుబొమ్మల మధ్యన మనం ఒత్తిడి ఇట్లా ఒత్తాలన్నమాట. ఇలా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇట్లా మనం ప్రెస్ చేయాలి, వదలాలి, ప్రెస్ చేయాలి, వదలాలి. అలా ప్రెస్ చేసి వదిలినప్పుడు మీకు 2 కనుబొమ్మల మధ్యన ప్రెస్ చేసి వదలాలి. మళ్ళీ పైన కూడా ఈ 2 కనుబొమ్మల పైన ప్రెస్ చేసుకోండి. అని ఇక్కడ ఆజ్ఞా చక్రము, దాని తర్వాత మధ్యలో ఒక మనోమయ చక్రం ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎన్నో కొన్ని చక్రాస్ యాక్టివేషన్ అంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కొన్ని హైపోథాలమస్ గ్లాండ్, ఇవన్నీ లోపల ఉంటాయన్నమాట. మనకు లోపల బ్రెయిన్ లోపల ఉంటాయి. ఇక్కడ కనబడేది మనం ఇక్కడ ఈ నుదిటి భాగము, పాల భాగము అంటారు. ఈ పాల భాగాన్ని మనం పట్టుకొని ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 12. ఓకే. ఇంకా ఈ యొక్క ఆజ్ఞా చక్రం కరెక్ట్ గా స్ట్రైట్ గా వెనకాతలకు వెళ్తే ఇంకా ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు తెలిసిన చక్రాస్ 7 అంటాం, కానీ 7 చక్రాస్ కాదండి. మొత్తం మామూలుగా చెప్పుకోవాలంటే 14 చక్రాస్. ఇంకా 14 చక్రాస్ అంటే 7 చక్రాస్. మన మోచేతులు, మోకాళ్ళు వాటిలలో కూడా చక్రాస్ అంటే శక్తి సంచారము. చక్రాస్ అంటే అక్కడ చక్రాస్ ఉండవు ఫ్రెండ్స్, శక్తి సంచారము, శక్తి కేంద్రాలు. ఓకేనా, శక్తి కేంద్రాలు, శక్తి సంచారం. కనుక ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి స్ట్రైట్ గా వెనక భాగము, ఆ చివరి భాగంలో కూడా అక్కడ ఒక చక్రం ఉంటుంది. అక్కడ మనం ఇప్పుడు బ్లాక్ గా ఉన్న దాన్ని బట్టి మనం కూడా అక్కడ ప్రెస్ చేసుకోండి. ఒక చేత్తోనే ప్రెస్ చేసుకోండి, ఈ బొటన్ వేలుతోనే ప్రెస్ చేయండి. కరెక్ట్ గా దీనికి బొట్టు పెట్టుకునే వెనక భాగం అన్నమాట. 1 గుంతలా ఉంటది. 2 3 4 5 6 7 8 9 10 11 12
అలా కరెక్ట్ గా వెనుక భాగం. ఓకేనా? మళ్ళీ చెవులు, 2 చెవులు ఉన్నాయా, 2 చెవులకి స్ట్రైట్ గా మన 2 చెవులు పెట్టి వేళ్ళు స్ట్రైట్ గా పెట్టారు, మధ్య భాగం వచ్చింది కదా, దానిపైన కూడా ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అలా మీకు ఇక్కడ బొడిపిలాగా ఉంటుంది. మీరు ప్రెస్ చేసినప్పుడు పెయిన్ కనిపిస్తుంది, నొప్పి కనిపిస్తుంది. కంపల్సరీ నొప్పి అనేది తెలుస్తూ ఉంటది. ఎవరెవరికి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నామో అక్కడెక్కడ మనం ప్రెషర్ ఇస్తున్నామో ఆ ప్రెషర్ దగ్గర మనకి చక్కగా తెలుస్తుంది. అది అప్పుడప్పుడు మేము చేసుకున్నప్పుడు అవి చక్కగా తెలుస్తున్నాయి, అన్ని పెయిన్లు కనబడుతుంటాయి. నొప్పి, పెయిన్ అంటే నొక్కినప్పుడు నొప్పి, పెయిన్ అనేది నొక్కినప్పుడు నొప్పి. మనం నొక్కకుండా ఏ నొప్పి కనపడదు. కానీ మనం అది అలా వదిలేయడం వల్ల అది కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో అదే ఒక డిసీజ్ కింద స్టార్ట్ అయిపోతుంది. ఏమనంటే మన ఒక వెంట్రుక వాసి ఉన్న వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి, ఆక్సిజన్ వెళ్ళాలి, ప్రాణశక్తి వెళ్ళాలి, ఇన్ని వెళ్ళాలి లోపలికి. ప్రాణశక్తి, ప్రాణవాయువు, ఆక్సిజన్, బ్లడ్ విత్ సర్క్యులేషన్ ఇన్ని జరగాలి. మరి మనం అవన్నిటిని వదిలేస్తాము. ఏదో ధ్యానం చేశామంటే ధ్యానంలో ఎంతసేపు ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాము, ఎంతసేపు ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎరుకతో ఉంటున్నామా, ఎరుక లేకుండా ఉంటున్నామా, అవి కూడా మనకి యోగ నిద్రలో అంటే ధ్యానంలో నిద్రలో కూడా జారుకోవడం జరిగిపోతుంది. అది కరెక్ట్ గా కొంచెం మనం ఓకే, యోగ నిద్ర వస్తుంది, నో ప్రాబ్లం. నిద్ర వచ్చినా మనం ఎనర్జీ తీసుకుంటాం. కానీ ఇంకా ఎరుక ఉన్నందువల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మన దేహంలో ఉన్న భాగాలలో మనం గుర్తించగలుగుతాం. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, మన లోపల ఉన్న శబ్దాలు మనం వినగలుగుతాము. ఎన్నో శబ్దాలు మనం వినగలుగుతాము. మన శబ్దం, అసలైన శబ్దం ఏది, ఒక శూన్య స్థితి. ఆ శూన్య స్థితి శబ్దము అడవిలో మనం నిర్మానుషంగా ఉన్నప్పుడు ఎటువంటి శబ్దం వినగలుగుతామో అటువంటి శబ్దం మనలో వినబడుతుంది. దానికి ఉదాహరణగా మనం ఈ 2 చెవులు మూసుకోండి. మీరు గట్టిగా ఇట్లా 2 చెవులు మూసుకున్నారనుకోండి, మూసుకొని వినండి. అట్లా ఒకలాంటి జూంకార శబ్దం వినబడుతుంది. అని జూంకార శబ్దం లాగా వినబడుతుంది. అట్లా కొన్ని మన లోపల ఉన్న శబ్దాలు మనం వినగలుగుతాము. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీలోని శబ్దాలు వినగలుగుతావు. మన సహజ స్థితి ఉన్నప్పుడు, మన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నిటికీ బ్లాక్స్ లేకుండా తొలగించుకుంటే చక్కగా ఈ ధ్యాన స్థితిలో కూర్చోవడము, మనం హాయిగా కింద కూర్చోగలుగుతారు. కింద కూర్చోలేని వాళ్ళు కూడా చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. మళ్ళా తల పైన ఎక్కువగా తలకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన బ్రెయిన్, మెదడులో బ్లాక్స్ ఏర్పడతాయి. మెదడు పైనుంచే బ్రహ్మరంధ్రం ద్వారానే మనకు ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించడం జరుగుతుంది. 72,000 నాడులకి ఆ ఎనర్జీస్ పాస్ అవ్వాలి. కనుక మన తలని చాలా చాలా మనం ఎరుకతో ఉండి దాన్ని చాలా జాగ్రత్తగా వాటికి అన్నిటికీ మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. దాని కేర్ తీసుకోవాలి. ఆక్యుప్రెషరు అనేది చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది, మనకి అక్కడున్న బ్లాక్స్ తొలగిపోవడము, అక్కడున్న డెడ్ సెల్స్, బ్రెయిన్ పైన డెడ్ సెల్స్ అనేవి పేరుకుపోతుంటాయి. గుట్టలుగా పేరుకుపోవడం వల్ల అక్కడ బ్రెయిన్ తరపు నుంచి మీకు హెడ్ఏక్ రావడము, మైగ్రేన్, హెడ్ఏక్, మళ్ళా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని ఎంతో మందికి ఎన్నో రకాలుగా వెళ్ళిపోవడము, ట్రాన్స్లోకి వెళ్ళిపోవడము, ఏవేవో జరిగిపోతుంటాయి. ఇవన్నిటికి కారణము మన బ్రెయిన్ క్లీనింగ్ ప్రాసెస్ లేకపోవడం, హీలింగ్ జరగకపోవడం. దానికి మనము ఈ యొక్క ఆక్యుప్రెషర్, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ చెవు వెనుక భాగంలో కూడా మనం ప్రెస్ చేయాలి. చెవుకి వెనుక భాగంలో కూడా మీరు గట్టిగా ప్రెస్ చేయండి. ఇట్లా 1 2 3 4 పైనుంచి కిందకి ప్రెస్ చేయండి. చెవు వెనుక భాగం అంతా కూడా నర్వస్ సిస్టమ్ ఉంది. ఆ నర్వస్ సిస్టమ్ అంతా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి.
1 2 3 4 5 6 7 8 9 10. చూడండి ఇక్కడ మనకి నాకైతే నొప్పిగా అనిపిస్తుంది. ఈ చెవు వెనుక భాగంన మనకి నొప్పి కనబడుతుంది. ఇట్లా టచ్ చేయగానే ప్రెస్సింగ్ చేస్తుంటే పెయిన్ కనిపిస్తుంది. ఎందుకంటే మన నర్వ్ సిస్టమ్ అంతా మరి తల మెడ వెనుక భాగం నుంచే వస్తుంటాయి అన్నమాట. ఈ తలపై నుంచి మెడ భాగం నుంచి ఈ చెవులు రెండు చెవుల వెనుక భాగం నుంచి ఈ మెడ ముందుకి వెనక్కి అన్ని ఇవన్నిట్లో మనం గుర్తించక తెలియక దేన్ని పట్టించుకొనక ఇన్ని రోజులు మనం గడిపేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైనా మనం చక్కగా చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ మనం రెగ్యులర్ చేసి తర్వాత మనం వీక్లీ వన్స్ చేసుకున్నా సరిపోతుంది. వీక్లీ వన్స్ మనం చేసుకోవచ్చు, లేదా వారంలో 2 సార్లు చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. ముందైతే మనము రెగ్యులర్ గా మనం మొత్తం టోటల్ బాడీని ఎక్సర్సైజ్ చేసి యోగా చేసుకొని ట్యాపింగ్ చేసుకోవడము ప్లస్ ఆక్యుప్రెషర్, ఇప్పుడు మనం ప్రెషర్ ఇచ్చాం కదా, ఆ ప్రెషర్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల మీకు చేతి వేళ్ళు చేతి కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు చాలా మంది. నాకు చేతి వేళ్లలో కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి మేడం. ఎందుకు వస్తున్నాయి తిమ్మిర్లు? బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందక, ఆక్సిజన్ సరిగా వెళ్ళక, మన ప్రాణశక్తి సరిగా వెళ్ళక, దేహంలో ఉన్న నర్వ్ సిస్టమ్లలో ఈ చేతులకి కాళ్ళకి వేళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు, ఆక్సిజన్ వెళ్ళక, ప్రాణశక్తి వెళ్ళక, ఇవన్నీ వెళ్ళినందువల్ల అక్కడ మరి ఆయా భాగాలలో యాక్టివేషన్ ఉండకపోవడంలో మనకి తిమ్మిర్లు కనబడతాయి, నొప్పులు కనిపిస్తాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎన్నో రకాలుగా ఉన్నాయన్నమాట. దానినే మన డిసీజ్ కింద అయిపోతూ ఉంటాయి. పోన్ మన శ్రద్ధ లేకుండా వదిలేస్తే డిసీజ్ కింద స్టార్ట్ అయిపోతాయి. కనుక మీరు తప్పనిసరిగా చెవులు కూడా ఇలా 2 చెవులు పట్టుకొని దాన్ని మొత్తం చెవులు మొత్తం ఇట్లా వంచాలి. అంటే మన స్కూల్లో టీచర్లు చదువుకోరా ఏమైనా హోంవర్క్ ఇచ్చినాక పిల్లలు చదవకుంటే ఏం చేస్తారు టీచర్స్? చెవు పట్టుకొని గట్టిగా మెలేస్తారు. అట్లాగా మెలేయాలన్నమాట. మనం ఇట్లా 1 2 3 4 5 6 అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గట్టిగా పట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. అలా పట్టుకున్నప్పుడే మనకు పెయిన్ కనిపిస్తుంది. చూడండి, నాకు కూడా 2 చెవులు ఇట్లా దగ్గరికి పట్టుకున్నప్పుడే పెయిన్ కనిపిస్తుంది. ఈ 2 చెవులు ఎప్పుడు మనం పట్టుకోము, మనం ఎప్పుడు నొక్కుకోము కదా. ఇప్పుడు టీచర్లు అంటే చదువుకోలేదు సరిగ్గా, మీరు హోంవర్క్ రాయలేదని ఆమె గట్టిగా 2 చెవులు పట్టేసుకుని మెలవేసేసి గట్టిగా పట్టుకొని తిట్టి కొడతారు కదా, మొక్కం మీద తల మీద కొడతారు, గట్టిగా మొటికాయ వేస్తారు. అవన్నీ కరెక్టే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు 2 చేతులు గట్టిగా చెవులను వంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. మనకి ఇప్పుడు తెలుస్తుంది, అబ్బా దీనికి ఇంత పెయిన్ ఉందా అని. నాకైతే తెలుస్తుంది. 1 2 3 4 5 అట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్. మళ్ళీ మన చెవులకు కమ్మలు పెట్టుకుంటాం కదా, ఆ కమ్మలు పెట్టుకున్న సైడ్ కూడా ఇలా కిందికి 1 2 3 4 5 మళ్ళీ పైకి, చెవు పైకి 1 పైకి లేపండి 1 2 3 4 5 ఇది ఒక 5 times. కిందకి గుంజడం ఒక 5 times. మీరు చెవులకి మంచిగా మీరు ఈ ఎక్సర్సైజ్ ఆక్యుప్రెషర్ ఇచ్చి ఈ పక్కల మటంతా కూడా ప్రెస్ చేయండి. ఈ చెవులు చుట్టుపక్కల కూడా ఇలా ప్రెస్ చేయండి. ఎంత యాక్టివ్గా ఉంటారో, హాయిగా ఉంటది. నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేషన్ అవుతుంది. మీరు చేయండి, చేసి చూడండి, చూసి దాని యొక్క రిజల్ట్ చెప్పండి. ఎందుకంటే నేను అవి చేశాను కనుక, చేసి రిజల్ట్ నేను అద్భుతంగా అనుభవించాను కనుక ఇది నేను మళ్ళీ మీకు కూడా నేను చెప్పగలుగుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎంత టైం ఉందండమ్మా? టైం చూసుకుంటే కనుక ఓకే వచ్చేసాము. ఓకేమ్మా, ఒక 5 minutes ఉంది. ఇప్పుడు మనము 5 minutes లో మీరు క్వశ్చన్స్ తీసుకోండి, డౌట్స్ ఉన్నాయి ఏమున్నా తీసుకోవచ్చు. మనము అది ట్యాపింగ్ అనేది ఇంకోసారి చేసుకుందాం.
హలో. సుమా గారు. మేడం నేను అనురాధని. ఓకే మేడం, అనురాధ మేడం చెప్పండి. ఈ ప్రెషర్ పాయింట్స్ ఇస్తే మంచిగా మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది మేడం, హాయిగా ఉంది. అంటే మీరు కళ్ళు మూసుకొని చేస్తున్నారా? కళ్ళు మూసుకొని ప్రెషర్ పాయింట్లు కళ్ళు మూసుకొని చేస్తున్నారు కదా, మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అది చేశారా ఇంతకీ మీరు? చేశాను, మీతో పాటు అన్ని చేశా. అన్ని చేశారా? వెరీ గుడ్, వండర్ఫుల్. ఇంకా చెప్పండి. థ్యాంక్ యూ మేడం, బాగున్నాయి, చాలా బాగున్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్, మీరు చేసినప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా పెయిన్ అనిపించిందా? కొన్ని ప్లేసుల్లో వచ్చింది పెయిన్. అవును, వస్తున్నాయా? దాని దగ్గర మీరు ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సుమా మేడం ఉన్నారా? హలో మేడం. మేడం, సుమా మేడం ఉన్నారా? ఆవిడ ఎవరికైనా అన్మ్యూట్ చేపిస్తారనేసి. మా ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో. హలో మేడం. హలో. హలో. మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మాట్లాడండి. మేడం గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ఆక్యుప్రెషర్ కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేయాలా మేడం బాడీకి? చేసుకోండి అమ్మా, మంచిది, చాలా మంచిది. అప్పుడు మనం ధ్యానానికి ముందు కూర్చున్నప్పుడు కూడా ముందు చేసుకొని మీరు కూర్చున్నారనుకో, ఇంకా ధ్యాన స్థితి ఇంకా అద్భుతంగా కుదురుతుంది. మీకు ఎటువంటి ఆలోచన లేని స్థితిలోకి చేరుకుంటారు. మనం ధ్యానానికి ముందు చేసుకుంటే ఇంకా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. ఇవన్నీ పాయింట్స్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఆ ప్రశాంతత ఏర్పడుతుంది, మైండ్ ఎంటీ అయిపోతుంది అనమాట. ఎంటీ అయితే ఆసన సిద్ధి కలుగుతుంది. ముందు ముఖ్యంగా కావాల్సింది ఆసన సిద్ధి. ఆసన సిద్ధి అనేది కలుగుతుంది. సరే, మీకు ఏ ఆలోచన లేదు, మేము డైరెక్ట్ గా ధ్యానంలోకి వెళ్ళిపోవడం అంటే అది నిద్రలోకి జారుకోవడం జరిగిపోతుంది. ఏమైపోతుంది? ఒక 10 శ్వాసలు కూడా మనం తీస్తామో లేదో నిద్రలోకి జారుకుంటాం. ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, అట్లా వెళ్ళిపోతాము. ఇప్పుడు కొంచెం మన ఎరుకలో ఉంటాం అనమాట. ఇవి చేసుకోవడం వల్ల మనం సంగీతంతో ధ్యానం చేయమంటారు కదా, సంగీతం వింటూ అలా చేయడం ఆలోచన రహిత స్థితి వస్తుందా అండి? వస్తుందమ్మా. స్టార్టింగ్ వాళ్ళకి తప్పనిసరిగా అవసరం కూడా ఉంటది. ఎందుకంటే అందరు ఒక స్థితిలో ఉండరు నాన్న. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరు ఒక స్థితిలో ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. అంటే కొంతమందికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, అన్నిటిని పట్టుకుంటారు. అన్నిటిని పట్టుకోవడం అంటే ఏంటి? ఇంట్లో ఎంతమంది నలుగురు ఉన్నారంటే నలుగురు విషయాలు పట్టించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడము, భూతద్దంలో పెట్టి చూసి వాళ్ళ గురించి చెప్పడము, విమర్శించడము, ఇలా చెయ్యొద్దు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా చేయి, ఇలా చేయి అని ఎక్కువ చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన మీద ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది తెలవక వాళ్ళకి మనం చెప్తున్నామని మనం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు బాధపడతారు. వాళ్ళ ఇష్టానికి ఏదైనా చేయాలనిపిస్తుంది. మన ఇంట్లో మన పిల్లలే అనుకోండి, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎన్నో ఆలోచన అంటే మనకున్నట్టుగానే మన ఆలోచన మనకున్నట్టుగా, మన మైండ్ మనకున్నట్టుగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి మైండ్ అనేది వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చేయవలసింది వాళ్ళ లైఫ్ డిజైన్ వాళ్ళకి ఉంది. ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళకు ఉంటది అనమాట. చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా వాళ్ళ లైఫ్ డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చారు. వచ్చినంత కూడా మనం ఏం చేస్తాము? వాళ్ళ లైఫ్ డిజైన్ ని వాళ్ళ ఆలోచనలు రానియకుండా వాళ్ళని అన్ని పక్కన పెట్టేసి మేం చెప్పిందే చెయ్యాలి,
ఈ తల్లిదండ్రులు మేము మేము చెప్పినట్టే మీరు వినాలి, చెయ్యాలి అనేసి మన యొక్క ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం జరుగుతుంది. వాళ్ళ మీద రుద్దడం వల్ల వాళ్ళ నెగటివ్ ఆలోచనలు మళ్ళీ మనకే టచ్ అవుతాయి. ఇది మనం తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క ఆలోచన అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, అరే నాకు నచ్చింది ఏది చేయనివ్వట్లేరు, మరి నాకు ఇష్టం వచ్చింది ఇలా చేయాలనుకున్నా అలా చేయాలనుకున్నా, కానీ వాళ్ళ ఆలోచన నెగటివ్ గా ఫీల్ అవుతారు. నెగటివ్ ఫీల్ అయినప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ మనకు టచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కనుక ఊరికే ఎదుటి వాళ్ళని మనము విమర్శించడము, జడ్జిమెంట్ చేయడము, కామెంట్స్ చేయడము ఇవన్నీ చేయకుండా ఉన్నప్పుడే మనకి ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానం బాగా కుదరాలంటే, ఆలోచన రహిత స్థితిలో ఉండాలంటే ముందు ఏం చేయాలి ఫ్రెండ్స్? ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎదుటి వాళ్ళు నువ్వు బాధ పెట్టినా, ఎదుటి వాళ్ళంటే ఆ పిల్లలు కూడా మన పిల్లలైనా వాళ్ళు ఎదుటి వాళ్ళే. అది గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళంటే మన పిల్లలు కూడా ఎదుటి వాళ్ళకే. వాళ్ళు నువ్వు బాధ పెట్టినా, ఇంట్లో ఏ పెద్దల్ని ఎద్దల్ని ఎవరినైనా సరే బాధ పెట్టినా, భర్తకి భార్య, భార్యకి భర్త మాటలతో చేతలతో బాధ పెట్టినా, ఆ ఎనర్జీ మనకు టచ్ అవ్వడం వల్ల, నెగటివ్ ఎనర్జీ టచ్ అవ్వడం వల్ల మనకి ఆలోచనలు టాప్ అవ్వవు. మన ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. ఈ ఆలోచనలే స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా ఎక్కడ ధ్యానము? ఆ ధ్యానంగా కుదురుతుంది. మన ఇంట్లో ఆలోచన, ఇంట్లో మాట్లాడిన ధ్యానమే ఒక ధ్యానం లాగా కుదురుతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి? మ్యూజిక్ పెట్టుకున్నా, సంగీత నాద ధ్యానం పెట్టుకున్నారనుకో డైవర్ట్ అవుతుంది. మైండ్ లో కొంచెం ఈ ఆలోచనలు డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయితే ముందు ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి అని మన ఉద్దేశం. అలవాటు చేసుకోవాలి. ముందు శరీరాన్ని కూర్చోబెట్టాలి. కూర్చోవాలి అని పత్రి గారు పదే పదే ఎందుకు చెప్తారంటే, మీరు కూర్చోండి అంటే శరీరాన్ని కూర్చోబెట్టడం అలవాటు చేయండి. చాలా మంది కూర్చోలేరు, కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం అలవాటు చేయలేరు. అదే పడుకొని చేయొచ్చు అంటారు, కానీ అట్లయితే ఇంకా పూర్తిగా నిద్ర వచ్చేస్తుంది పడుకొని చేస్తే పూర్తిగా. అవి మనలాంటి వాళ్ళకి కాదు మేడం, అది ఎవరికి? పాపం చిన్న ఏజ్ 60 years దాటిన వాళ్ళు, కూర్చోలేని స్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంటది. కొంతమందికి ఆ డిసీజ్ లో ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు కూర్చోలేని వాళ్ళు ఇంకా పడుకొని కూడా చేయొచ్చు. పడుకొని కూడా ధ్యానం చేసుకోవచ్చు. పడుకొని కూడా యోగాలు, ఆసనాలు ఇప్పుడు దాకా చూపించాను, చూసారా? చూశాను మేడం. ఇప్పుడు వెన్నుపూసకి మూలాధార చక్రం నుంచి ఇట్లా ఆక్యుప్రెషర్ చేయాలన్నారు కదా, అంటే వెన్నుపూస లాస్ట్ పార్ట్ లో అనాలా? అవునమ్మా, మనకి వెన్నెముక చివరిగా టచ్ అవుతుంది తెలుసా మీకు? టచ్ అవుతుంది చూడండి, లాస్ట్ మనం ఇట్లా కూర్చున్న తర్వాత లాస్ట్ ఎడ్జ్ అనేది మనకు తెలుస్తుంది కదా, మన చేతికి టచ్ అవుతుంది కదా. ఆ టచ్ దగ్గర మీరు ప్రెస్ చేయండి 12 times. 12 times ప్రెస్ చేసుకుంటూ, ఒకటి కళ్ళు మూసుకొని ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ పైకి మూలాధార చక్రం నాభి కింద భాగం 2 inches కింద స్వాదిష్టానం 2 inches. నాభి కరెక్ట్ గా నాభి ఎదురుగా ఆపోజిట్ లో మణిపూరక చక్రం. ఇవన్నీ మీకు ఎదురుగానే కనబడుతుంటది అనమాట. ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అక్కడ బొడిపిల్లా కూడా ఉంటాయి మేడం, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రెస్ చేస్తున్నప్పుడు బొడిపల్లి టచ్ అవుతాయి. మీరు టచ్ అయిందా? చేశారా మరి మీరు? చేశానండి, చేశారు కదా. టచ్ అవుతుంది కదా, మొత్తం చక్రాల వరకు టచ్ చేసుకుంటూ వచ్చారా? చేశాను. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారా? ఎనీ డౌట్స్, క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. డైరెక్ట్ గా అన్మ్యూట్లో ఉంది. ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఏమన్నా కూడా అడగొచ్చు. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. మేడం మీకు ఆ ఆప్షన్ ఇచ్చేస్తారు, మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఈరోజు హోస్ట్ గా మమ్మల్ని తీసుకోమని అన్నారు మా, కనుక మీరు ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడొచ్చండి. మాస్టర్స్ ఎవరికి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం చెప్పిన వాటిపైన మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది, మాట్లాడొచ్చు.
ఎవరు లేకుంటే ఒక 5 minutes మెడిటేషన్ చేద్దామా? చేయించండి మేడం మెడిటేషన్. ఓకే అండి, మెడిటేషన్ చేయించాలా? ఓకే. ఓకేనా మేడం? సుమా మేడం ఓకేనా? ఎవరేమో అన్మ్యూట్ చేసుకోవట్లేదు అనుకుంటా కదా. అందుకే అమ్మా మెడిటేషన్ చేపించేద్దామా 5 minutes క్లాస్ లో? మెడిటేషన్ ఒక 5 minutes చేయించండి మేడం, తర్వాత క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే అమ్మా ఓకేనా? హాయిగా కూర్చోండమ్మా, రిలాక్స్ గా కూర్చోండి. సుఖ స్థిర ఆసనం. వీలైన మట్టికి కదలిక లేకుండా కూర్చోండి ఫ్రెండ్స్. కింద కూర్చోవచ్చు, లేని పక్షంలో చైర్లో కూడా కూర్చోవచ్చు. వేళ్ళల్లో వేలు కలుపుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. చైర్ మీద కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. సుఖ స్థిర ఆసనం. కింద కూర్చున్న వాళ్ళు సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. వేళ్ళల్లో వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకుందాం. కళ్ళు 2 మూసుకోండి ఫ్రెండ్స్. సహజమైన, అతి సున్నితమైన, సరళమైన శ్వాసని గమనించాలి. మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. శ్వాసతో కూడుకొని ఉండడమే ధ్యానం. నోటిలోని మౌనము, మనసులో శూన్యం. దాని పేరే ధ్యానం. నోటిలోని మౌనము, మనసులో శూన్యం. దాని పేరే ధ్యానం. ఈ రెండు ఉన్నప్పుడు అది పరధ్యానం అవుతుంది. కళ్ళు తెరిచి మనం ఏ పనులు చేస్తున్నా కూడా ఈ ధ్యాన స్థితిలో ఉండే చేయాలి ఫ్రెండ్స్. మనం కూర్చొని ఏ ధ్యాన స్థితిలో ఎలా ఉంటున్నామో, నోటిని కట్టేశాము, మన ఆలోచనలు కట్టేశాము, మౌన స్థితిలో ఉన్నాము, మనసు శూన్యం చేసుకున్నాము. అదే ధ్యాన స్థితి. ధ్యాన స్థితి చేరుకోవడానికి కోసమే మనము ఈ టెక్నిక్, ఈ పద్ధతి, శ్వాస మీద ధ్యాస. మనసులో ఒకసారి మనసులో అనుకోండి ఫ్రెండ్స్. విశ్వ గురువులకు, పరమ గురువులకు, జగద్గురువులకు మరియు భౌతికపరమైన గురువులకి అందరికీ శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను. మరియు ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు, పంచభూతములకు, అన్నింటికి శతకోటి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలిసి గాని తెలియక కానీ ఏ జీవులకైనా, మరి ఏ ప్రాణులకైనా, మరి ఏ ఆత్మలకైనా నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి.
అలా 3 టైమ్స్ అనుకోండి ఫ్రెండ్స్. మరియు తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవులైనా, ఏ ప్రాణులైనా, మరి ఏ ఆత్మలైనా నన్ను బాధ పెట్టి ఉన్నా నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎటువంటి సమయ సందర్భాల్లో నన్ను బాధ పెట్టి ఉన్నా మిమ్మల్ని నేను కూడా క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. అలా ఏ ఆత్మలైనా బాధ పెట్టుంటే అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని, ధ్యానం నేర్చుకొని, ధ్యానం చేసుకొని మీరు కూడా ఉన్నత లోకాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభమగుగాక. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవింతురుగా. అందరికీ శుభం జరగాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ 2 అరచేతులు కాళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. మీరు అరచేతులు కాళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులను నెమ్మదిగా దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశాము. మీ 2 అరచేతులు కూడా చక్కగా చూసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఎనర్జీ తీసుకొని మళ్ళీ ఆ ఎనర్జీ మనం లోపలికి తీసుకుంటాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చక్కగా ఈ అవకాశం ఇచ్చిన మాకు మహాతార్ ఫౌండేషన్ జిమ్ సెక్షన్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం ఈరోజు ఇంత చక్కటి మనకు యోగా అలాగే ఆక్యుప్రెషర్స్ ఇవన్నీ మనకు నేర్పించినందుకు ఒకసారి మేడంకి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. క్లాస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని అందరికీ పంచినందుకు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈరోజు 11 గంటల క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.